హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, ఒక్కొక్కరు ఓటింగ్ శాతం ఏ విధంగా నమోదవుతుంది, ఎవరు టాప్లో ఎవరు, వాళ్ళ ఓటింగ్ ఎంతవరకు ప్రభావితం అవుతుంది, అయితే లీస్ట్ ఓటింగ్ ఎవరికి జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మొదటిగా చెప్పాల్సింది మాత్రం కళ్యాణ్కి ఓటింగ్ సూపర్గా జరుగుతుంది. నిన్నటిదాకా 42% ఉండేది ఆయనకి, ఈరోజు వచ్చేసి 40% రావడం జరిగింది. 1% తగ్గింది. కానీ మామూలుగా అయితే ఆయన దరిదాపులు అయితే లేదు. నేను మొదటిగా చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ వీక్ 42 ఉంది. తర్వాత వచ్చేసి తనుజకు వచ్చేసి 28% ఉండే. ఆమె దరిదాపులకు రావాలన్నా ఒక 17% ఎంతో తేడా ఉండే ఆ రోజు. అదే పర్సంటేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేసి తనుజ వచ్చేసి 31%తో ఈమె సెకండ్ పొజిషన్లో ఉంది. 31% ఓట్లు నమోదవుతుంది. అంటే తనుజ వచ్చేసి 28% ఉన్న తనుజ ఇప్పుడు వచ్చేసి 31%కి వచ్చిందంటే ఓటింగ్ బాగా పెరుగుతుంది, ఆమె ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు వచ్చేసరికి మన బుధవారం కాబట్టి రేపు గురువారం శుక్రవారం నమోదయ్యే ఓట్లను బట్టి కూడా విన్నర్ డిసైడ్ అవుతుంది. అంతేకాకుండా మన అఫీషియల్ డేటా కాదు ఫ్రెండ్స్, ఇది అన్అఫీషియల్ డేటా. ఎందుకంటే మన ఓటింగ్కి బిగ్ బాస్ ఓటింగ్కి చాలా తేడా ఉంటుంది. అంతేకాకుండా మన నాగార్జున గారు ఒక ఫిట్టింగ్ కూడా పెట్టారు. బిగ్ బాస్ విన్నర్ తనూజాని ఇండైరెక్ట్గా చెప్పడం అయితేంది ఏదైతేంది. ఎందుకంటే ఇప్పటికీ ఈమెకి మన తనుజకి కళ్యాణ్కి వచ్చేసి 10% తేడా ఉంది. ఇంకా 2 వీక్స్ ఉంది. కళ్యాణ్ ఓటింగ్ స్థిరంగా ఉంటుంది, తనుజ ఓటింగ్ పెరుగుతుంది. మరి ఆ రోజుకి వచ్చేసరికి శుక్రవారం లాస్ట్ ఫైనల్ అవుతుంది. శుక్రవారం నైట్తో ఓటింగ్ అనేది బంద్ అయిపోతుంది. దాంతో విన్నర్ అనేది తెలుస్తుంది. కానీ మన కాడ ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్, వాళ్ళది అఫీషియల్ ఓటింగ్. మన ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ తుది నిర్ణయం ఉంటుంది. మన ఓటింగే లెక్కలో తీసుకోండి. ఎందుకంటే అన్ని వెబ్సైట్లు చూసినట్టయితే కళ్యాణే టాప్లో కొనసాగుతుండు. కానీ బిగ్ బాస్ ఓటింగ్లోకి వచ్చేసరికి ఎవరు టాప్లో ఉన్నారనేది మనకి ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అది నాకు తెలిసి ఖచ్చితంగా మనకి బిగ్ బాస్కి 1% తేడా ఉంటుంది. కానీ తనుజాని విన్నర్ చేయదలుచుకుంటే మాత్రం బిగ్ బాస్ మనం ఏం చేయలేము. తర్వాత వచ్చేసి ఇమానియల్కి వచ్చేసి 11% ఓటుతో 3rd పొజిషన్లో ఉండు ఫ్రెండ్స్. ఈయన ఓటింగ్ కూడా చాలా డ్రాప్ అయింది. మొన్నటిదాకా 14% ఉండే, కానీ ఓటింగ్ తగ్గింది. ఇమానియల్ ఓటింగ్ తగ్గింది 14%. అంటే ఇమానియల్ ఎట్లయినా 3rd పొజిషన్లో ఉంటుండు, విన్నర్ కాదని ఇమానియల్ అభిమానులు ఏమన్నా తనుజకు ఓటింగ్ చేంజ్ చేస్తుర్రా? ఎందుకంటే ఇమానియల్ ఓటింగ్ అనేది తగ్గింది చాలా వరకు, 4% తేడా వచ్చేసింది. కాబట్టి చాలా వరకు డ్రాప్ అయింది. ఇంకా 2 వీక్స్ ఉంది, ఇంకా డ్రాప్ కావచ్చు. తనుజ ఓటింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఇమానియల్ ఓటింగ్ తగ్గింది. కాబట్టి ఇమానియల్ అభిమానులు ఏమన్నా తనుజకి సపోర్ట్గా తనుజని గెలిపివ్వాలని తనుజకి ఏమన్నా సపోర్ట్ చేసుకుంటా తనుజకు ఓటింగ్ జరుగుతుందా అనేది ఇంకా తెలియదు ఫ్రెండ్స్. మొత్తానికైతే చూద్దాం. తర్వాత వచ్చేసి డిమాండ్ పవన్ వచ్చేసి 10% ఉంది. ఈయన ఓటింగ్ కూడా చాలా తగ్గింది. ఎందుకంటే అనుకున్నంత అయితే ఓటింగ్ లేదు. డిమాండ్ పవన్కి కూడా చాలా తక్కువగా ఉంది. అయితే అందరితో పోల్చుకుంటే మాత్రం డిమాండ్ పవన్ ఒక విధంగా గ్రేట్ అన్నట్టే. ఎందుకంటే ఇన్ని వీక్స్ లాస్ట్ టాప్ 4 పొజిషన్లో ఉండు, ప్లస్ ఇన్ని వీక్స్ హౌస్లో ఉండు కొనసాగుతుండు, టాప్ 5లోకి వచ్చిందంటే ఆయన అదృష్టమే. ఎందుకంటే రీతు చౌదరితో గేమ్స్ ఆడినప్పుడు అసలు రీతు చౌదరి లేకుండా ఉన్నప్పుడు డిమాండ్ పవన్ ఎంత ఇంప్రూవ్ అయ్యింది అనేది మనకు క్లియర్ కట్టినట్టు కనబడుతుంది. ఆయన గేమ్ అయితే విజృంభిస్తుండు. గేముల్లో 4 స్టార్లు రావడం జరిగింది. ఈరోజు చెప్పు పెట్టేది కూడా పైన ఇచ్చిన హైట్లో ఎవరు పెడతారు అనే దాంట్లో కూడా డిమాండ్ పవనే గెలిచిండు. ఆయన అంతకంటే ముందు రీతు చౌదరి ఉన్నప్పుడు గేమ్ డల్ అయిపోయాడు. రీతు చౌదరితో పరిచయం మామూలుగా ఉన్నప్పుడు ఫస్ట్ 2 వీక్స్ ఫస్ట్ సంజన అయ్యారు, తర్వాత 2 వీక్స్ డిమాండ్ పవనే కెప్టెన్గా అవడం జరిగింది. ఎప్పుడైతే రీతు చౌదరితో స్టార్ట్ అయిందో వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితేంది ఏదైతేంది వాళ్ళతో స్టార్ట్ అయిందో అప్పుడు డిమాండ్ గ్రాఫ్ అనేది నెమ్మదిగా పడిపోవడం స్టార్ట్ అయింది, తగ్గింది. ఆయన గేమ్స్ ఆడడం అయితేంది, పర్ఫార్మెన్స్ అయితేంది, చాలా వరకు ఎంత జోయల్గా ఉండే డిమాండ్ పవన్ తగ్గిపోయింది. అలాంటి డిమాండ్ పవన్
ఓపెన్ అవుతుండు ఇప్పుడు చాలా వరకు. ఎంత అద్భుతంగా గేమ్ ఆడుతుండంటే అంత అద్భుతంగా ఆడుతుండు. అంతేకాకుండా తనుజని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తనుజతో కామెడీ చేస్తుండు, అందరితో కలిసిపోతుండు, కామెడీలు చేయడం, బాగా గేమ్స్ ఆడడం అయితేంది. ఎవరు ఊహించలేదు డిమాండ్ పవన్ అంత ఇట్లా ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని. కానీ డిమాండ్ పవన్ ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతుండు. అట్లాంటి టాస్క్లు అనేది డిమాండ్ పవన్ ఎప్పుడూ ఓపెన్ కావాల్సింది. కానీ రీతు చౌదరి వాళ్ళని తన గేమ్ ఖరాబ్ అయిందని అనిపించింది చాలా వరకు. అట్లా అంత అద్భుతంగా ఆడే డిమాండ్ పవన్ గేమ్ ఇప్పుడు లాస్ట్ వీక్లో తీసుకొచ్చాడు. కానీ లాస్ట్ వీక్ తీసుకొస్తే ఏం లాభం. కానీ డిమాండ్ పవన్ ఒక వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడం కానీ, ఒకరి విషయాలు ఇంకొకరికి చేరవేయడం కానీ, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయడు. అది డిమాండ్ పవన్ కాడ ఉన్న అతి మంచి విషయం. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా హౌస్లో తనుజ కూడా గేమ్ పరంగా వచ్చేసరికి అన్ని బంధాలను పక్కా పడేస్తుంది. కానీ డిమాండ్ పవన్ అలా ఉండడు. ఆయన ప్రతిదానికి అందుకోసం టాప్ 5కి వచ్చిండు డిమాండ్ పవన్. అంతమందిని కూడా డిమాండ్ పవన్ టాప్ 5కి రావడానికి కారణం అతని మంచితనం, అతని డిసిప్లిన్, అతని గేమ్ పర్ఫార్మెన్స్. అదేదో ఎప్పుడో ఒక 6 వీక్స్ 8 వీక్స్ ముందు ఓపెనట్టయితే రీతు చౌదరి హౌస్ నుంచి వెళ్ళిపోయినా మస్తు ఉండేది అనుకుంటా పాపం డిమాండ్ పవన్కి. విన్నర్ అయ్యే అవకాశాలు ఉండేవో ఆయనకి. అంత అద్భుతంగా గేమ్ ఆడుతుండు, అంత చలాక్గా ఉంటుండు, హౌస్లో సూపర్గా ఉంటుండు. తర్వాత వచ్చేసి సంజన గారు గురించి మనం ఏం చెప్పలేం. ఆమె 4% ఓటింగ్తో నమోదవుతుంది. 4 లీస్ట్ అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది బిగ్ బాస్లో ఆమె నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ ఖచ్చితంగా బిగ్ బాస్లో ఈ వీక్ ఆమె ఫస్ట్ ఎలిమినేషన్లో ఉండేది సంజన గారే. ఆమెకు ఓటింగ్ అనేది లేదు, చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. అందులో కూడా గేమ్లో పర్ఫార్మెన్స్ లేదు. యాక్టివ్గా ఉంటుంది, ప్రతి గేమ్ ఆడుతుంది, కానీ గేమ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, అంత అనుకున్నంత లేదు. చాలా ఓటింగ్ ఈమెది అసలు పోయిన వీక్ ఓటింగ్ చూసుకున్నట్టయితే ఈ వీక్ చాలా వరకు డ్రాప్ పొజిషన్లో ఉంది. 4% అయింది. పోయిన వీక్ 16% ఓటింగ్ నమోదైంది. అంటే 16 ఓటింగ్ నమోదైందంటే నాకు అర్థం కాలే. ఆమెకు అంత 16% ఓటింగ్ వచ్చిన తనుజకి ఈ వీక్ 4% ఓటింగ్ రావడం ఏందనేది అర్థం కావట్లేదు. అంటే ఎవరన్నా ఫ్యాన్స్ ఈమె క్రాస్ అయినాయా, లేకపోతే ఈమె ఓటింగ్ తగ్గిందా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే పోయిన వీక్ వచ్చేసి ఆమె తనుజ ఫస్ట్ ప్లేస్ ఉండే, ఈమె సెకండ్ పొజిషన్లో ఉండే 16% ఎత్తు. అట్లాంటిది ఒక 2% అని తగ్గాలి ఈ వీకు. కానీ మామూలు కాదు, భయంకరంగా 4%కి రావడం ఏందనేది అర్థం కావట్లేదు. ఇంత డ్రాప్ అనేది మొత్తానికైతే తనుజ ఓటింగ్ డ్రాప్ కావడం జరిగింది. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. మీరు ఎప్పుడు ఇట్లా షేర్ చేస్తుండండి, మీకు కొత్త విషయాలు తెలియజేస్తా. అంతేకాకుండా తనుజ కూడా గేమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడుతుంది. కానీ తనుజ ఫ్యామిలీ ఫోటో ఈ వీక్ రావడం అయితేంది, ఆమె కన్నీరు పెట్టుకోవడం, వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ అయిపోవడం, దాంట్లో తనుజని రీప్లేస్ చేయడం, తనుజ ఫోటో కూడా దాంట్లో ఉండడం తనుజకి పాపం కొద్దిగా ఊరటనిచ్చే విషయం. ఆమె అంటుంది, ఎప్పుడు నేను హౌస్ నుంచి వెళ్ళి మా వాళ్ళని కలుసుకుంటా, మా నాన్న చాలా అంటే ఎక్కడ బిడియంగా ఉంటాడు, ఎవరికాడ ఓపెన్ కాడు, అందుకోసం నేను ఎప్పుడు ఆయన ఎమ్మటే ఉంటా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని తనుజ చెప్పడం లాస్ట్ వీక్. అంతేకాకుండా ఈరోజు ఇమానియల్ని బిగ్ బాస్ ఆయన మధుర జ్ఞాపకాలు చూపించి ఆయనకి అద్భుతమైన ఎలివేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.